ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం దురదృష్టకరమని అన్నారు తోటి ఆర్టీసీ కార్మికులు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ప్రైవేటు వాహనాలను, ప్రైవేట్ డ్రైవర్స్ ను తెచ్చి బస్సులను నడపడం వల్ల జీర్ణించుకోలేకనే ఈ ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టారని అంటున్నారు. ప్రభుత్వం కార్మికుల ప్రాణాలతోటి, జీవితాలతోటి చెలగాటం ఆడడం మానుకోవాలని చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని నర్సంపేట డిపోకు చెందిన తోటి ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. క్రితమే నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవరు అటు ప్రభుత్వం చేస్తున్న కవ్వింపు చర్యలకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో హుటాహుటిన అత్యవసర చికిత్స నిమిత్తం ఎంజిఎం ఎమర్జెన్సీ తరలించారు. దీంతో ఇక్కడికి పెద్ద ఎత్తున తోటి ఆర్టీసీ కార్మికులతో పాటు ఇక్కడికి ఆర్టీసీ యజమానులు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇటు అతన్ని పరామర్శించడానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు అసలు ఏం చెప్తున్నారు, ఈ యొక్క శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నాన్ని ఏ విధంగా చూస్తున్నారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో ఆర్టీసీ కార్మికులు చెప్పండి, ఏ విధంగా చూస్తున్నారు శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నాన్ని? గత 2 రోజులుగా జరుగుతున్న సమ్మెను ఆయన క్షణికావేశంలో ఆయన టెంప్ట్ అయిపోయి అలా బలవన్ మరణానికి ఆయన ఆత్మహత్య యత్నానికి పూనుకున్నాడు. దయచేసి కార్మిక వర్గం అందరూ ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలు తీసుకోవద్దని వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా మన గవర్నమెంట్ ఈ ఇంతటితో ఈ సమస్యను ముగించాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. చెప్పండి, ఈ యొక్క ఆత్మహత్య యత్నాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు మీ కార్మిక యొక్క? నిన్న 22 తారీఖు రాత్రి 1 గంట నుంచి జరిగే ఈ స్ట్రైక్లో భాగంగా 7 గంటల వరకు బస్సులు బయటికి రాలేదు. ఆ తర్వాత కొన్ని హైర్విత్ బస్సులు బయటికి వచ్చినాయి. సరే, కొన్ని ఒక 2, 3, 4, 5 డిపోలకు ఒక 5, 6 బయటకు వచ్చినాయి. సో అదే ఉద్దేశంగా వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కువ బయటకు వచ్చేసరికి ఆ కార్మికుడికి కొంచెం ఆలోచన, ఎందుకనంటే వాళ్ళకు అయితే చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి కొంచెం ఆయన జ్ఞానం తక్కువ ఉంటుంది, కొంచెం ఆలోచన ఉంది. అయ్యో భయపరంతకు లోయి రేపు పొద్దుగాల ఇది ఇట్నే పోయేది ఉంటే నెల 15 రోజులు పోయేది ఉంటే మన పరిస్థితి ఏంది, మన బతుకులేంది, రేపు ఎట్లా జరుగుతుందని చెప్పని మనస్తాపంతో గురైనట్టున్నది. తక్షణం మీరు కోరితే డిమాండ్ ఏంటండి? సమ్మె విరమించాలంటే మీరు పెట్టే ప్రధాన డిమాండ్ ఏంటి? వాళ్ళన్న డిమాండ్సే మూడు డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళ అన్నయ్యే ఏమన్నది పే స్కేల్స్ అని చేస్తా అని చెప్పి అన్నారు. తర్వాత ప్రభుత్వంలో విలీనం చేస్తాను, విలీనం అయింది పలానా డేట్ నుంచి మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అయినా చెప్పని ఒక మాట చెప్తే సరిపోతుంది. దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే అడిగేటోళ్ళు లేకుంటే ఇష్టానుసారంగా మేనేజ్మెంట్ చూస్తుంది కాబట్టి యూనియన్లు కూడా పునరుద్ధరణ చేస్తా అని చెప్పని అన్నాడు. తానే ఈ ముఖ్యమైన డిమాండ్లు. తర్వాత పని ఒత్తిడి కాకుండా చూడాలని చెప్పని మేము ఈ 3-4 డిమాండ్లతో మేము ముందుకు పోతా ఉన్నాం. అదే మనం చూస్తున్నాం. మరి కొంతమంది లీడర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తున్నారు అసలు? అంటే ఈ 2 రోజుల పరిణామాలు కావచ్చు, మీ ఆర్టీసీ కార్మికుల యొక్క జీవితాలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి? ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? శంకర్ గౌడ్ నర్సంపేట డిపో చాలా ధైర్యవంతులు. అతను నిరుపేద కుటుంబం, గత 30 సంవత్సరాలు నౌకరీ చేస్తా ఉన్నాడు. అనేక పోరాటాలు చూసిండు. తన ఆత్మకు క్షోభించి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా పోరాటం చేస్తామని చెప్పి ఆత్మకు క్షోభించి ఆర్టీసీ కార్మికులు 50 మంది అందరూ సమ్మెలో ఉన్నారు. ఈ డిఎంలు మేనేజ్మెంట్ మాత్రం ప్రైవేట్ బస్సులతో ప్రైవేట్ వాళ్ళతో నడుపుతారు. ఇది కలత చెంది ఆయన ఆత్మహత్య చేసే కారణమైంది. ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తక్షణమే ప్రభుత్వం గవర్నమెంట్లో విలువలు ప్రకటించాలి, పిఆర్సీ ప్రకటించాలి. కార్మికులకు మద్దతుగా అనేక రాజకీయ పార్టీల నేతలు కూడా వస్తున్నారు, తీర్మానం టీం కూడా వచ్చారు. సార్ చెప్పండి, ఈ యొక్క శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నాన్ని ఏ విధంగా చూస్తున్నారు? 2 రోజులుగా ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలో ఉంటే వాళ్ళు ప్రైవేటు వ్యక్తులను పెట్టి బస్సులను నడిపి కవ్వింపు చర్యల వల్లే అతను ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడడానికి కార్మికులు చెప్తున్నారు. దీని విధంగా చూస్తారు? ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇలాగనే ఆర్టీసీ కార్మికులను తొక్కడానికి ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క బాధలు తీర్చబోతేనే ఆ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల వల్లనే ఆ ప్రభుత్వం ఏంది. ఈ రోజు కూడా రేవంత్ సర్కార్ కూడా మళ్ళా ఆర్టీసీ కార్మికులతోనే పెట్టుకున్నది. తప్పకుండా రేవంత్ సర్కార్ కూడా గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మేము ఖచ్చితంగా ఒకటే మాట చెప్తాను, ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు చిన్న కోరికలే, వాళ్ళ పిఆర్సీ కావచ్చు, చిన్న కోరికలే తీర్చవలసిన అవసరం ఉన్నది. ఈరోజు జీతాలు చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే ఆర్టీసీ కార్మికులకి అతి తక్కువ జీతాలు ఈరోజు ఉన్నాయి. అవన్నీ తీయాల్సిన అవసరం కాక వారిని అణిచివేసే ధోరణి కనుక చేసినట్టయితే వాళ్లకు ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుంది. వారు ఎవరు కూడా ఆధారపడవద్దు, వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్గొనబడద్దు. ప్రభుత్వం కార్మికులను, కార్మిక సంఘాలను అణిచివేస్తున్నటువంటి తీర్పు నిరసనగా ఈరోజు శంకర్ గౌడ్ యొక్క ఆత్మహత్య యత్నం జరిగింది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన.
సో దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు పెట్టినటువంటి న్యాయమైన డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఒకవేళ కనుక ప్రభుత్వం ఈ విషయంలో అణచివేత ధోరణి కనుక అవలంబిస్తే తెలంగాణ సమాజం మొత్తాన్ని ఒక్కటి చేసి ఆర్టీసీ కార్మికులకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నాం. అదే మనం చూస్తున్నాము, ఆర్టీసీ కార్మికులు ఆ ప్రభుత్వం చేస్తున్న కవ్వింపు చర్యల కారణంగానే ఈ రోజు ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టారు. ప్రైవేటు బస్సులను అనర్హత కలిగినటువంటి డ్రైవర్లతోటి తన కళ్ళ ముందే నడపడాన్ని జీర్ణించుకోలేకనే అంత 30 ఏళ్ల సీనియారిటీ ఉన్నటువంటి ఈ యొక్క శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని చెప్పేసి తోటి కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, ఎంజం, వరంగల్ నుంచి.